మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అనుదినం మన దేవుడు తన కృపను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకై దేవునికి స్తోత్రాలు. ఆయన ఒక్కడే మన ఎడల ఆశ్చర్యమైన కార్యాలు చేయుచున్నాడు. ఆయన ఒక్కడే మనం ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఆయనను స్తుతించవలసిన వారముగా మనం ఉన్నాం. స్నేహితులారా, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, దయాదాక్షిణ పూర్ణుడు, అందరికీ ఉపకారం చేసేవాడు, అందరి ఎడల కనికరము గలవాడు, అందరి యొక్క కార్యములను సమస్తమును చక్కగా జరిగిస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన పరిపాలన యుగయుగము ఉంటుంది. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆయన యథార్థపరుడు. ఆయన మహోన్నతమైన భీకరమైన గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవాది దేవుడు, మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఒక ప్రత్యేకమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. స్నేహితులారా, 147వ కీర్తన 3వ వచనం మనం చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయాలను కట్టువాడు. ప్రియమైన వారులారా, ఈ కీర్తన దావీదు రచించాడు. దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు తన జీవితంలో మనసులోను దేహంలోనూ ఎన్నో బాధలు అనిపించాడు. ఎన్నో గాయాలు అతనికి తగిలాయి. అతడు అధికంగా గాయాల వల్ల జబ్బు పడినట్లు, బాగా చనిపోయే స్థితికి వచ్చానేమో అని అనుకుంటూ, సమీపించానేమో అనుకుంటూ భయపడుతూ ఈ కీర్తన రచించినట్లు మనం చూస్తాం. అయితే తన న్యాయ ప్రవర్తన బట్టి కాక దేవుని కృపను బట్టి దయచేసి నన్ను బాగు చేయి, దయచేసి నన్ను బ్రతికించు అని దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన నీతి ఆయన దృష్టికి మురికిగొడ్డ వంటిది. మనం ఏమాత్రం కూడా నీతిమంతులు కాము. కేవలం కృప ద్వారా మాత్రమే, ఆయన యందు విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ముఖ్యంగా ఎవరైతే తన పాపాల గురించి పశ్చాత్తాపడతారో, తన పాపాలు గుర్తు చేసుకొని పశ్చాత్తాపులై బద్దలైపోయి విరిగి నలిగి హృదయం కలిగి ఉంటారో, అటువంటి హృదయాన్ని దేవుడు బాగు చేస్తాడు. అంటే పశ్చాత్తాపడే వ్యక్తిని, విరిగిన మనసు కలిగిన వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడు, బాగు చేస్తాడు. అతని గాయాలన్నింటిని కూడా మాన్పిస్తాడు. కాబట్టి మనం చేసిన పాపం ఒకవేళ మనస్సాక్షి మనల్ని గద్దిస్తే, మనం ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడితే ప్రభు ఖచ్చితంగా మన యొక్క హృదయాన్ని ఎరిగి మనల్ని బాగు చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన నుండి కోరుకునేది విరిగి నలిగిన హృదయాన్ని. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన నిరాకరించడు, అలక్ష్యం చేయడు. ఆయన ఆ హృదయానికి సమీపిస్తాడు, ఆ హృదయాన్ని కోరుకుంటాడు, ఆ హృదయాన్ని ప్రేమిస్తాడు, ఆ హృదయం యొక్క గాయాలను కట్టుతాడు, ఆ హృదయాన్ని యొక్క బలహీనతని బలంగా మారుస్తాడు. దావీదు అదే కోరుకుంటున్నాడు, అదే బతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి. దేవా, నా హృదయం గుండె చెదిరిపోయింది, గుండె పాడైపోయింది, నా గాయాలను బాగు చేయి, నన్ను కట్టు, నన్ను బలపరచని దేవుణ్ణి చాలా తీవ్రంగా అంతరంగంలో తీవ్రతగా కలిగి మరి దావీదు దేవుణ్ణి బతిమాలుకుంటాం మనం చూస్తాం. ఆ రీతిగా మనం కూడా దేవుని బతిమాలుకోవాలని, అటువంటి ప్రార్థన మనం చేయాలని ప్రేమతో ప్రభు పేరిట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు గుండె చెదిరిన వారి యొక్క హృదయాలను మీరు బాగు చేస్తారు ప్రభువా. అయినా వారి గాయాలను కట్టి బలహీనతలుగా ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని మీరు బలపరుస్తూ వస్తారు. అందుకని నీకు స్తోత్రాలు దేవా. ఎవరైతే మరి ముఖ్యంగా తన పాపాల విషయమై పశ్చాత్తాపడతారో, హృదయం బద్దలై పసిపిల్లల వల్ల ఏడుతూ నేను బతిమాలుకుంటారు, అటు వారిని మీరు మరి ముఖ్యంగా ప్రేమిస్తారు ప్రభా. అటు వారి హృదయాన్ని మీరు మరి ముఖ్యంగా కడతారు ప్రభావానికి స్తోత్రాలు దేవా. ఇరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధికి వచ్చాం. వ్యాధి తీవ్రత ఎంత అధికంగా ఉన్నా తండ్రి, నీ కృప కలిగిన హస్తం, నీ దయ కలిగిన హస్తం, నీ కనికరి గల హస్తం మా మీద చాపి మమ్మల్ని స్వస్థపరచండి. వ్యాధిగ్రస్తులందరూ ముట్టి బాగు చేయండి.
నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.